అందరికీ నమస్కారం. నా పేరు రాహుల్. నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ పేరు ఏనుగు స్నేహం. అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. తనకి ఎవ్వరు స్నేహితులు లేరు. స్నేహితుల్ని తెచ్చుకోవడానికి అడవిలో ఇట్లా తిరుగుతుంటే ఒక కోతి కనబడింది. కోతి నాతో స్నేహం చేస్తావా అంటే, నీ ఆకారం ఏంటి, నా ఆకారం ఏంటి, నువ్వు నాలాగా చెట్ల మీద దూకగలవా, నీతో స్నేహం చేయను పో అంది. అప్పుడు తను ఇట్లా నడుస్తుంటే ఒక కుందేలు కనబడింది. కుందేలు నాతో స్నేహం చేస్తావా అంటే, నేను చెయ్యను పో అని. నువ్వు నాలాగా పరిగెత్తగలవా వేగంగా, చెయ్యను పో అంది మళ్ళీ. అందుకని బాధతో వెళ్తుంది. అప్పుడు పాము కనబడింది. పాము నాతో స్నేహం చేస్తావా అంటే, నేను చెయ్యను పో, నాలాగా పుట్టల్లో దూడగలవా అంది. అప్పుడు నాలాగా ఇట్లా పాకగలవా అంది. అప్పుడు తనకి ఇంకా బాధేసి వెళ్తుంటే జంతువులన్నీ పరిగెడుతున్నాయి. జంతువులు ఎందుకు పరిగెడుతున్నారు అంటే, ఒక ఎలుగుబంటి చెప్పింది, ఒక పులి మమ్మల్ని వేటాడడానికి వచ్చింది అని చెప్పింది. అప్పుడు ఏనుగు ధైర్యంగా వెళ్ళింది పులి ముందు. పులి, ఎందుకు మా స్నేహితుల్ని తింటున్నావు, తిన్నట్టు వేటాడొద్దు పో అంది. అప్పుడు నేను తింటా, నీకెందుకు అంది. అప్పుడు ఇది మాటలతో చెప్తే వినదు అని లాగిట్లా వచ్చింది. తుర్రుమని పాడిపోయింది పులి. అప్పుడు జంతువులన్నీ అనుకున్నాయి, నేను నీ ఆకారాన్ని చూసి, పెద్దగా నీ చిన్న చూపు చూసి, అప్పుడు మేము వద్దు, నువ్వు స్నేహం చెయ్యొద్దు పో అన్నాం, నన్ను స్నేహించు అన్నది. ఈ కథ నీతి ఏంటంటే, ఎవ్వరి ఆకారాన్ని, లావు అట్లా చూసి మనం చిన్న చూపు చూడకూడదు. థ్యాంక్ యూ.